బ్రేకింగ్ చూస్తున్నాం. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు షాక్ తగిలింది. టీవీకే చీఫ్ విజయ్ తో విడాకులు కోరింది భార్య సంగీత. చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది సంగీత. వివాహేతర సంబంధమే కారణమంటున్నారు సంగీత. ఇక 1999లో విజయ్ సంగీతకు వివాహం జరిగింది. విజయ్ కి ఓ హీరోయిన్ తో సంబంధం ఉందంటూ ఇటీవల బీజేపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ తగిలింది. టీవీకే చీఫ్ విజయ్ తో విడాకులు కోరింది ఆయన భార్య సంగీత. చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వైపు తమిళనాడు ఎన్నికల్లో ముంచుకొస్తున్న వేళ టీవీకే అధినేత దళపతి విజయ్ అయితే వరుస కష్టాలు కొంత వెంటాడుతున్నాయని చెప్పక తప్పదు. పూర్తిగా ఇది కుటుంబపరమైన సమస్య. నిజానికి విజయ్ భార్య సంగీత వీరిద్దరికి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. వీరు విడిపోతున్నారంటూ సినీ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. చివరకు అవన్నీ నిజం చేస్తూ స్వయంగా హీరో విజయ్ భార్య సంగీత ఇవాళ చెంగల్పట్టు కోర్టులో ఏదైతే డైవోర్స్ అంటే విడాకులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఆమె ఆరోపిస్తుంది తన భర్త విజయ్ కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది. ఇందుకు సంబంధించి తన వద్ద అంతా ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విజయ్ తో తాను జీవితాన్ని గడపలేని నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలంటూ సంగీత ఆ మేరకు ఏదైతే డైవోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి వీళ్ళకి మీరు అన్నట్లు గత 1999 ఆగస్టులో మ్యారేజ్ అయింది. దాదాపుగా పెళ్ళై 25 ఏళ్లు దాటింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు దూరంగా ఉంటున్నారు. చివరకు ఈవేళ ఆమె కోర్టులో డైవోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతున్నది కొంత ఆసక్తికరంగా మారింది. అటు మురళి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుందా పార్టీపై? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు అన్ని శక్తులు ఒడ్డి హీరో విజయ్ రానున్న ఎన్నికల్లో పోరాడబోతున్నారు. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేశారు. ఇక తనకు రాజకీయాలు ఒక్కటే దిక్కంటూ వచ్చారు. చివరకు తన ఆఖరి సినిమా కూడా చివరకు విడుదలకు నోచుకోలేదు. దానికి అనేక కష్టాలు ఎదురైనాయి. దాన్ని అధిగమించే ప్రయత్నంలో పూర్తిగా తలమునకలే ఉన్నారు. మరోవైపు ఎన్నికలు రానున్న నిబంధనలో పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించాల్సి ఒక దశలో ఆయన పాదయాత్ర అనుకున్నారు. చివరికి అది కూడా ఆగిపోయింది. చివరకు ఒంటరిగా వెళ్లాలన్నా ఏదైనా పార్టీతో కలవాలన్నా లాంటి రాజకీయ సందిగ్ధంలో విజయ్ కొంత కుట్టుమిట్టాడుతున్నారని చెప్పక తప్పదు. ఇట్లాంటి ఒక క్లిష్ట సమయంలో ఆయన్ని భార్య ఒకవైపు విడాకులు పేరిట ఎదురైన ఈ సమస్య తప్పనిసరిగా ఆయనకు రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశం ఉంది. ప్రత్యేకించి ఒక నటితో ఆయనకు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో తనతో కలిసి జీవించలేనని ఆమె తన ఏదైతే పిటిషన్ లో కూడా ఆ విషయాన్ని పేర్కొన్నారు. కాబట్టి ఇది రాజకీయంగా కూడా మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా విజయ్ వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు విజయ్ భార్య సంగీత చేస్తున్నటువంటి ఆరోపణలపై విజయ్ స్పందించే అవకాశం ఉందా మురళి? నిజానికి చాలా కాలంగా ఈ సమస్య ఉంది. ఎవరైతే ఒక నటి గురించి సంగీత చెబుతుందో అదే నటికి హీరో విజయ్ కు లింకు పెడుతూ గతంలో వివిధ రాజకీయ పక్షాలంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలు పలుమార్లు హీరో విజయ్ ఆ నటికి లింకు పెడుతూ గతంలో అనేక ఆరోపణలు చేశారు. ఆ విషయంలో తమిళనాడు అంతా కూడా చర్చ ఉంది. ఇవాళ ఏకంగా భార్యని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కొనసాగిస్తున్న నేపథ్యంలో తనకు విడాకులు కావాలనుకోవడంతో ప్రతిపక్షాలు కంటే విజయ్ని వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చినట్లుగా అయింది. అదేవిధంగా ఇటు విజయ్ ఫ్యాన్స్ సంగతి ఏంటి? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే నిజానికి ఈ భార్యాభర్తల మధ్య గొడవ చాలా కాలంగా ఉంది. ఈ అంశం రాజకీయంగా విజయ్ను ఇబ్బంది పెట్టదు అనే అభిమానులు చాలా ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి ఫ్యాన్స్ అయితే మాత్రం దీన్ని లైట్ తీసుకునే పరిస్థితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారంతా కూడా దళపతి విజయ్ తమకు ఒక ఆరాధ్య దైవంగా ఉంటారు. రజనీకాంత్, కమల్ హాసన్, ఆ తర్వాత ఈవేళ విజయ్ కి తమిళనాడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తప్పనిసరిగా ఒక కీలకమైన రాజకీయ శక్తిగా రానున్న ఎన్నికల్లో ఆయన నిలబడతారు. ఏదైతే ఈ కుటుంబ అంశం, విడాకుల అంశం ఆయనకు పెద్ద రాజకీయ అవరోధం కాబోదని ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు. అదేవిధంగా మురళి, ఇటీవల బీజేపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన భార్య ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఎలా అబ్జర్వ్ చేయాలి మనం దీన్ని? తప్పనిసరిగా అంటే ప్రతిపక్షాలు కూడా బహుశా దీన్ని రాజకీయంగా వినియోగించుకుంటానడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే విజయ్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఇట్లాంటి ఒక అంశం ప్రతిపక్షాలకు ఒక మంచి ఆయుధాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది వరకు ఆయన పైన అవినీతి ఆరోపణలు అంటూ
ఏమీ కూడా లేవు. సినిమాల నుంచి చాలా ఫ్రెష్ గా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సినీ ఇమేజ్ ను రాజకీయ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతున్న భావిస్తున్నాం. అయితే ఇట్లాంటి కుటుంబ పరమైన డ్యామేజ్, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే అంశాలు తెరపైకి రావడంతో ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనేందుకు విజయ్ మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. భార్యతో ఈ విడాకుల వ్యవహారం పైన, అట్లాగే ఆమె ఆరోపిస్తున్నట్టు తనకున్న వివాహేతర సంబంధాల అంశం పైన కూడా ఏదో ఒక రోజు విజయ్ తప్పనిసరిగా రానున్న ఎన్నికల సమయంలో సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇంతకుముందే మీరు చెప్పారు, ఈ వివాదం అనేది, విడాకుల అంశం అనేది కొనసాగుతూనే ఉంది వీరిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలకి సంబంధించి. అయితే ఇప్పుడే పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంది? పూర్తిగా వ్యక్తిగతమేనా లేదా ఇంకేదైనా ఉందా? మీరు అన్నట్లు కొంత రాజకీయ ప్రేరేపితం కూడా అంశం కావచ్చు. అయితే దీన్ని మనం ఖరాఖండిగా చెప్పలేము. ఎందుకంటే రానున్న 2-3 నెలల్లోనే తమిళనాడు ఎన్నికలు, దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా రాబోతున్న నేపథ్యంలో మొత్తం పార్టీలంతా ఇప్పటికే ప్రచారంలో ఇప్పుడే క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి ఒక భార్యతో వచ్చిన కుటుంబ సమస్య అనేది తప్పనిసరిగా ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం అవుతుంది, ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు అన్నట్లు దీన్ని కొంత అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మరో అంశం కూడా ఉంది. ఏదైతే హీరో చివరి సినిమా విజయ్ అది బయటకు రాకుండా పెద్ద ఇష్యూ జరిగింది. దాన్ని ఆపింది కూడా అధికార డిఎంకే అనేది విజయ్ అభిమానుల వాదన. కాబట్టి ఆ సినిమా నిలుపుదల, సెన్సార్ బోర్డు వ్యవహార శైలి వెనక హీరో విజయ్ డిఎంకే ఉందని చెప్పి హీరో విజయ్ ఫ్యాన్స్ తొలి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సంగీత కూడా ఇట్లాంటి ఒక డైవోర్స్ అప్లై చేయడం వెనక కూడా కొంత అధికార పక్ష ప్రోద్బలం ఉంటుందని తప్పనిసరిగా విజయ్ అభిమానుల్లో భావించి అనుమానించే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, సింగిల్ గానే వెళ్ళబోతున్నారని చాలా సందర్భాల్లో చెప్పారు టీవీకే చీఫ్ విజయ్. అయితే ఈ సమయంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు పార్టీ నుంచి క్లారిఫై చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన ఒంటరిగా వెళ్తానని చెప్పి పలుమార్లు అనేక చెప్పారు. ఇటీవల జరిగిన రాజకీయ సభలో కూడా ఆయన తాను ఒంటరిగానే వెళ్తానని చెప్పారు. అయితే ఒంటరిగా వెళ్లే సమస్యలను ఇప్పుడిప్పుడికే ఆయనకి అవగతం అవుతూ ఉంది. ప్రత్యేకించి తొక్కిసలాట వ్యవహారం రాజకీయంగాను లేక న్యాయపరంగా, చట్టపరంగా విజయ్ను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఒంటరిగా ఓ రాజకీయ పార్టీ పెట్టి ఇట్లాంటి ఒక తొక్కిసలాట ఘటనలో ఇరుక్కుంటే బయటపడలేక ఇప్పటికి కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ వ్యవహారంలో కొనసాగుతుండగానే ఏ పార్టీతో అంట కాకుండా విడిగా ఉండాలనేది ఆయన వాదనగా కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఏదన్నా ఒక పార్టీతో పొట్టు పెట్టుకుని ముందుకెళ్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా మురళి, అటు సంగీత వివాహేతర సంబంధమే కారణం, అందుకే పిటిషన్ దాఖలు చేస్తున్నా అని చెప్పి అన్నారు. అయితే అనుమానంతో పిటిషన్ దాఖలు చేశారనుకోవచ్చా లేదా సాక్ష్యాలు ఉన్నాయనుకోవచ్చా? ఎలా చూడాలి? అంటే సంగీత అయితే తన పిటిషన్ లో తను ఒక వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, ఒక ప్రముఖ నటితో కొనసాగిస్తున్నారు, అందుకు సంబంధించిన ఆధారాలంతా కూడా తమ వద్ద ఉన్నాయంటూ ఆ పిటిషన్ లో స్పష్టంగా ఆ నటి పేరును అందుకు కొన్ని ఉదాహరణలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దానిపై ఇప్పటి వరకు లీగల్ డాక్యుమెంట్ ఏది బయటకు రానున్న నేపథ్యంలో అవన్నీ కూడా రానున్న రోజుల్లో బహుశా బయటకు వస్తాయా లేదా సంగీత ఆరోపిస్తున్నట్టు, విపక్షాలు ఆరోపిస్తున్నట్టు హీరో విజయ్ నిజంగానే ఒక నటితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు మాత్రం తెలియాల్సింది. దీనిపైన విజయ్ కూడా రానున్న రోజుల్లో స్పష్టం చేయాల్సి వస్తుంది. ఏవైనా సరే ఈవేళ కుటుంబ పరంగా, వైవాహిక జీవితం పరంగా తప్పనిసరిగా విజయ్ కొన్ని చిక్కులు ఎదుర్కొంటాను అనుకోవడంలో ఎట్లాంటి సందిగ్ధం లేదు. రానున్న రోజుల్లో దీనికి తమిళనాడు ప్రజలకు కూడా హీరో విజయ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మురళి. టీవీకే చీఫ్ విజయ్ కు భారీ షాక్ తగిలింది. టీవీకే చీఫ్ విజయ్ తో విడాకులు కోరుతోంది ఆయన భార్య సంగీత. చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు సంగీత. విజయ్ కి ఉన్న వివాహేతర సంబంధమే విడాకులకు కారణమని సంగీత చెబుతున్నారు. ఇక 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. విజయ్ కి ఓ హీరోయిన్ తో సంబంధం ఉందంటూ ఇటీవల బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడం కలకలం రేపుతోంది. రైట్, మన టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. 1999లో వివాహం జరిగింది విజయ్ కు, సంగీతకు. ఆ ఫొటోస్ కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల అనంతరం వీరిద్దరికి మధ్య వ్యక్తిగత సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆ వివాదం అటు కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కొంత కలకలం రేపుతోంది. ఓ నటితో
వివాహేతర సంబంధమే ప్రధాన కారణమంటూ ఆమె స్పష్టంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీవీకే చీఫ్ విజయ్కు ఇది భారీ షాక్ అని చెప్పొచ్చు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు రావడం కొంత కలకలం రేపుతోంది.